రాష్ట్రంలో 22A నిషేధిత జాబితా భూములకు సంబంధించిన వ్యవహారంలో ఒక చర్చ అయితే నడుస్తోంది. ఓకే, నిజంగా రైతుల దగ్గర నుంచి లేదంటే రైతుల స్వార్జితం, రైతుల కష్టం, ఆ భూములను కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చారా అనేది ఒకటి. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు రేజ్ చేసిన అంశం. అంతేకాదు, ఆయన రోల్ బ్యాక్ 22A అనే నినాదంతో ఒక ఉద్యమం కూడా మొదలుపెట్టారు. మన ఆస్తి, మన హక్కు, మన స్వార్జితం, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. కానీ వారసత్వ భూములు లేదంటే రైతుల స్వార్జితాలు గనక నిజంగా అందులో యాడ్ చేస్తే అది పెద్ద వివాదం అవుతుంది. ఒకప్పుడు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అనిపించుకున్న ఆయన ఇప్పుడు ఈ విషయంలో యాజిటేషన్ చేయడం వెనక ఏంటి? గత ప్రభుత్వం నోటీసులు ఇవ్వకుండా, ఎందుకంటే 22 అనేది ఇప్పుడు వచ్చిందేం కాదు, జగన్ ప్రభుత్వ హయాంలోనే నోటీసులు ఇవ్వకుండానే రైతుల భూముల్ని నిషేధిత జాబితాలో ప్రకటించేశారు అనేది కూడా ఒక వాదన ఉంది. అంటే ఇప్పుడు ఎందుకు ఆరోపణలు? 22A భూముల విషయంలో నిజంగా రైతులు నష్టపోతున్నారా? అదే గనక జరిగితే ప్రభుత్వానికి ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారదా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఈ మధ్యన ప్రాక్టికల్గా ఈ 22A గురించి నేను కూడా విన్నాను. మొన్నటి వరకు ఆర్డీఓ పరిధి లేదంటే జేసీ జాయింట్ కలెక్టర్ పరిధి, అక్కడి నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోద్ది అనేది. ఇప్పుడు తాజాగా కంప్లీట్గా ఆ జిల్లాకు సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారికి అంటే ఆర్డీఓకి కూడా పర్మిషన్ ఇచ్చేశారు అని ఒక పక్క ఏబి వెంకటేశ్వరరావు గారు చేస్తున్న వాదనలు చూస్తామంటే అసలు దాన్ని ఎత్తేమంటున్నాడు ఆయన. అంతేకాదు, రైతుల భూములు కూడా అందులో నిషేధిత జాబితాలో పెట్టేశారు అనేది. నిజంగా అంటే ఈ భూముల వ్యవహారంలో ఇంత గందరగోళం నడుస్తుందా? అవగాహన లేని తత్వం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మనకేంటంటే రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగేది, అఖిలపక్ష సమావేశాలు ప్రభుత్వమే నడిపేది అఖిలపక్షం, లేదా బయట జరిగే అఖిలపక్ష ఇదే రౌండ్ టేబుల్ సమావేశాల ఫీడ్బ్యాక్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు డీటెయిల్గా చక్కగా రాసి తెచ్చిస్తే దాన్ని చదివి బాధ్యతగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. బాబు గారు ఆ ఇనిషియేటివ్ తీసుకునేవాడు. పబ్లిక్కి సంబంధించిన ఒక రెస్పాన్స్ని జాగ్రత్తగా ట్రీట్ చేసేవాడు ఆయన. అందుకనే బాబుకి ఆ పెద్దరిక పేరు ఉండేది ఆయన. కానీ ఈ ట్రిప్ ఏమైపోయిందంటే వినాశకాల విపరీత బుద్ధి అయిపోయింది. 2017లో తీసుకొచ్చిన అంటే 22A అంతకుముందు ఎప్పటి నుంచినో 22A ఎందుకు పెట్టారు అంటే, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి భూములు విదేశాలకు వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ, అంటే ఇతర దేశాలకు వెళ్ళిపోయిన, ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయారు, వాళ్ళ భూములు అట్లా ఉండిపోయినాయి. అలాంటి భూములతో పాటుగా కొన్ని ఈనాం భూములు ఇట్లాంటి వాటిట్లయి పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు ఎవడు పడతాడు ఆక్రమించుకోకుండా ఉండటానికి 22Aలో పెట్టారు. అవి ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోరంబోకు భూములు, కొండలు, కోనలు, ఇట్లాంటి ఎవడో అమ్ముకుని ఆక్రమించుకోకుండా ఉండడానికి పెట్టారు. అప్పుడు ఒరిజినల్ గా అసలు 22A కాన్సెప్ట్ అది. ఎందుకంటే కొండల మీదకి ఇల్లు వేసేస్తారు. మీరు విజయవాడలో చూడండి, కొండలంతా ఇల్లే ఉంటాయి. విశాఖపట్నం అట్టు ఉంటాయి, మురసర్లో ఇట్లాంటి ఏరియాల్లో. ఆ కొండల మీదకి ఇల్లు కట్టిన తర్వాత ఆ తర్వాత డిమాండ్లు బిగిన్ అవుతాయి. మాకు కొండపైకి నీళ్ళు ఇస్తారా లేదా, రోడ్డు వేస్తారా లేదా, మరుగుదొడ్లు కట్టిస్తారా లేదా, ఇట్లాంటి కోట్ల రూపాయల ఖర్చు. అక్కడ విజయవాడలో కింద ఉన్న వాళ్ళకి నీళ్ళు వచ్చేవి కాదు, కానీ కొండ మీదకి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే బూస్టర్లు వేసి మరి నీళ్లు పైకి పంపించేవాళ్ళు. అక్కడ పేదల కోసం అనేది కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి కిందకు వచ్చేటప్పటికి మధ్యతరగతి ఏమో డబ్బులు తగలేసుకునేవాళ్ళు, అయ్యేది కాదు. ఇలాంటి సిచ్యుయేషన్స్ జరిగిపోతా కొండల్ని కబ్జా చేస్తున్నారు, నది లోపల భాగాలు కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ నిషేధిత జాబితాలో పెట్టారు. అక్కడ రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండటం అన్నట్టు. కానీ 2017లో ఏం చేశారంటే, వీళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం సర్వేలు చేసేసి సిస్టమేటిక్ గా పెట్టమంది కదా, డిజిటలైజ్ చేయాలన్నారు కదా. ఆ పనులు చేయడానికి మనకి ఇక్కడ ఏమైపోయిందంటే, రెవెన్యూ శాఖ స్టాఫ్ 100 మంది కావాల్సిన చోట 5గురు ఉంటారు. ఈ 5గురికి ఓ పక్కన బోలెడు సర్టిఫికెట్ల పనులు ఉంటాయి. డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు, అట్లాగే ఎవరైనా లేకపోతే పంచనామాలు, అన్ని రకాల పనులు వాళ్ళకే ఉంటాయి. విపరీతమైన ఓవర్లోడ్ ఉంటుంది. ఆ ఓవర్లోడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకే పనులు చేయగలుగుతారు వాళ్ళు, ప్లస్ వాళ్ళకే ఈ పని అప్పచెప్పి అక్కడ కావాలని నువ్వు అదనపు సిబ్బందిని ఇవ్వాలి. ఎవరు రెవెన్యూ శాఖ అనేటటువంటి, ఇంకోటి ఎవడన్నా మంత్రి వస్తే వాళ్లే ప్రోటోకాల్, ఎవరు వచ్చినా వాళ్లే చూసుకోవాలి. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఆర్ఐలు వీళ్ళే చూసుకోవాలి. అక్కడ ఏదైనా మీటింగ్ పెట్టా వీళ్ళే చూసుకోవాలి. ఆ మీటింగ్కి వారం 10 రోజుల ముందు ఏందో నెల రోజుల ముందు నుంచి ప్లానింగ్ వాళ్ళే చూసుకోవాలి. ఇంకా అసలు పనులు ఎక్కడ చేస్తారు వాళ్ళు? వాళ్ళ నెత్తినే ఇది రుద్దారు ఈ సర్వేలు. వాళ్ళేని రోజు ప్రెషర్ చేస్తారు, మీరు అర్జెంటుగా
ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని. వాళ్ళు ఏం చేశారు, తొందరగా క్లియర్ చేయాలి కానీ ఫీల్డ్లోకి వెళ్ళి చేయలేము కాబట్టి ఏదైతే వాళ్ళు అట్లా సర్వే చేయలేదో అవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసి పడేశారు. ఓకే, అవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసేసారు. ఇంతకుముందు మొదట్లో నేను చెప్పినట్టు ఆ కొండలు కోనలు ఇవే కాకుండా తర్వాత 22లో పెట్టింది ఏంటంటే దేవాదాయ శాఖకి సంబంధించిన భూములు. అవునా? ఎట్లాంటివి పెట్టారు అంటే మనకి గుడి ఈనాం అనేటటువంటిది ఉంటది, అదే దేవుడి మాన్యం భూములు అంటారు కదా, దాని జోలికి పోరు, అది దేవాదాయ శాఖ పరిధి. అది కాకుండా అర్చక ఈనాం అంటారు, లేదా ఈ మన దాన్ని ఏమంటారు వాయిద్యగాళ్ళకి సంబంధించి మంగళకి సంబంధించి ఇట్లాగా ఆయా వృత్తులు చేసే వాళ్ళకి అట్లాగే అన్నదానానికి ఈనాం ఇట్లాగ ఉంటాయి. ఇవన్నిటి ఇదివరకు దేవాదాయ శాఖలో ఉండేవి కాదు, అవి అర్చకుల చేతికి ఇట్లాంటివి ఉండే. వాళ్ళు అది తరతరాలు అనుభవించాలే కానీ అమ్ముకోకూడదు. ఎందుకని, అది దాని మీద వచ్చే ఫలసాయాన్ని వాళ్ళకి అందించమన్నారు కానీ రాసిన వాళ్ళు అమ్ముకుంటే అక్కడతో అయిపోతుంది, ఆ తరంతో అయిపోతుంది. రాసిన వాళ్ళు భవిష్యత్ తరాల్లో ఆలయాలు బాగుండాలని రాశారు తప్పించి ఈ తరమోడు తినేసి బతికేమని కాదు రాసింది. కాబట్టి అట్లాంటి వాటిని 22A పెట్టారు. దేవాదాయ శాఖ ఇష్యూ సపరేట్ భూములు, ఈ 22A సపరేట్. ఇట్లాగా అర్చక ఏనామని, తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి వాయిద్యగాళ్ళకి సంబంధించినటువంటి ఏనామని, మంగళకి సంబంధించినటువంటి ఏనామని, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దాంట్లో పెట్టారు. వాటికి తోడు వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు ఉండే అన్నిటిని కూడా తీసుకొచ్చి వీళ్ళు ఏవైతే సర్వేలు చేయలేదో అవన్నీ తీసుకొచ్చి యాడ్ చేసి పడేశారు ఇందులో. ఎందుకు చేయలేదు కాబట్టి చేసేదాకా వీళ్ళ ఉద్దేశం. మనం మామూలుగా నోట్ల కట్ట లెక్కేయమని మనకి ఎవరైనా ఇచ్చారనుకోండి, లెక్కేసినవి పక్కన పెడతాం, లెక్కైనవి కొన్ని ఉన్నాయి, ఇది మళ్ళీ లెక్కేద్దామని ఈ పక్కన పెడతాం, అట్లాగా ఈ పక్కన పెట్టేశారు. దాన్ని తర్వాత విషయం తెలుసు తీసేయాలి, 18 కల్లా తీసేయాలి. కానీ ఇది ఆ నిషేధం నుంచి బయటికి తేవడానికి ప్రయత్నించిన వ్యక్తులు తీసిన డబ్బులు వీళ్ళలో ఆశ పుట్టించినాయి. ఇప్పుడు నాది రేపు పొద్దున అమ్ముకోవాలి, తెర చూస్తే ఇక్కడ రిస్ట్రిక్షన్ వచ్చింది. ఎట్లాగా, నేను ఆర్ఐ దగ్గరికి వెళ్ళా, ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్లారు, ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గర తీసుకెళ్ళాడు. సరే ఇది ఎందుకు పెట్టారా అనవసరంగా నిషేధం, ఎవడు పెట్టమన్నాడు ఇది అని గదవాయించేశాడు. గదవాయించి తీసేద్దాంలే రేపు పొద్దున కలవండి, మళ్ళీ మీరు అప్లికేషన్ ఒకటి ఇవ్వండి అన్నారు, అయిపోయింది. ఇక్కడ ఈ ఎంఆర్ఓ లేకపోతే వీళ్ళకి ఏం లెక్క వచ్చింది, వీళ్ళందరికి కలిపి ఏమో ఇదివరకు వీళ్ళకి కొనుక్కున్న టైంలో వచ్చేటప్పటికి అది 1 కోటి రూపాయలు, 10 లక్షలు 5 లక్షలు అది వీళ్ళకి, ఇవాళ అది 1 కోటి రూపాయలు అయింది. ఇవాళ ఈ 1 కోటి రూపాయలు మనం నిషేధం పెట్టడం వల్ల అది అమ్మలేడు. కాబట్టి ఎంత ఈ నాకు అది మొదట్లో 10%, తర్వాత 20%, తర్వాత 50-50 స్టేజ్కి వచ్చేసి 50% ఇస్తే నేను నిషేధం నుంచి తీసేస్తాను. ఇక్కడ అసలు సమస్య ఏమొచ్చింది, నా ఆస్తి నేను అనుభవిస్తున్నా, వ్యవసాయము చేస్తున్నా, ఉంటున్నా ఇంట్లో, ఇవన్నీ నిషేధం నేను అమ్ముకోలేను. పైగా కొన్ని వారసత్వం కూడా వస్తాయి, వారసత్వమే అంతే, వారసత్వంలో అమ్ముకోలేని అవి వీళ్ళు నిషేధం జాబితాలో పెట్టేశారు. వ్యవసాయం కూడా చేసుకుంటారు, దాని మీద పది పొందుతారు. అది దాని వల్ల ఏమవుతుంది, రాత కోతలతో జరిగే కొన్ని ఉంటాయి. రాత కోతలు ఇప్పుడు ఇది 1 కోటి రూపాయల వాల్యూ, రాత కోతల్లో 30 లక్షలు ఇస్తాను, నేనేం చేయాలి తర్వాత నువ్వు కనుక అడ్డం తిరిగితే అంటాడు. కాబట్టి రాత కోతలతో జరిగేదానికి ఇంత లాస్ అవుతుంది, 70% 80%. ఒక రకంగా ఇలా రిలీజ్ చేయడం కూడా ఆ భూ యజమాని, ఒక రకంగా యజమాని అనాలి అన్నులు, వాళ్ళకి లాభమే కదా, నష్టమే ఉంటది. ఏది రిలీజ్ నిషేధిత జాబితా నుంచి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తే వాళ్ళు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసేసుకుని కదా అడుగుతుంది, వీళ్ళు చేయట్లేదు కదా. అదే, అవును, చెయ్యకూడదని గవర్నమెంట్. ఇప్పుడు మొన్న వీళ్ళందరూ కూడా వాస్తవానికి ఫస్ట్ ఇష్యూ బయలులోకి తెచ్చింది ఎవరయ్యా అంటే జనసేనలో ఇదివరకు ఉన్నటువంటి తిరుపతికి సంబంధించిన డాక్టర్ ఉంటారు బాబు అని, జనసేన ఉండేవారు ఇదివరకు అధికార ప్రతినిధి కూడా. ఆయన హాస్పిటల్కే ఇరికిచ్చారు అది. ఇట్లా ఆయన కొన్న వాటిని నిషేధంలో పెట్టారు, ఆయన భవనాలనే ఏడిపించుకు తిన్నారు. ఇలాగ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెంది అప్పుడు మిగతా వీళ్ళందరినీ కలుపుకున్నారు. ఆయన ఏబి వెంకటేశ్వర గారిని, నల్లమూతుల చక్రవర్తి గారిని, వీళ్ళందరినీ కలిపి ఆయన ఒక మీటింగ్ పెడితే 500 మంది జాయిన్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తం కొన్ని వేల మంది ఆయనకి మెయిల్స్, మెసేజ్లు, ఫోన్లు పెట్టారు.
ఏంది మేము కూడా జాయిన్ అవుతాం తిరుపతిలో ఒక ఆఫీస్ కూడా ఏదో పెట్టారు దీనికి సంబంధించి. ఇక అక్కడి నుంచి అప్పుడే మనం ఇంటర్వ్యూ కూడా చేసాం ఆయన బాబు గారు. ఆయన అదే చెప్పుకొచ్చారు, ఇంత దారుణంగా ఉందండి పరిస్థితి అనేసి. తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా మనం ఇంటర్వ్యూ చేసాం. వాళ్ళు చెప్పుకొస్తుంది ఇదే, లంచాలకు అలవాటు పడ్డటువంటి రెవెన్యూ వాళ్ళు అది విముక్తి చేయదలుచుకోవాలి. తప్పు చేసింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వమే సింపుల్ జీవో ఏంటంటే 2017లో ఏవైతే 22లో పెట్టారో అది విముక్తి చేస్తున్నాం, జీవో రివర్స్ చేస్తున్నాం, లేదా జీవో క్యాన్సిల్ అంటే అయిపోతుంది. అదే కదా సింపుల్. అలాంటిది చేయకుండా ఎందుకు ఆపుతున్నారు? మొన్నటిదాకా ఎంఆర్ఓ ఆర్డీఓ అయిపోయి ఇప్పుడు ఐజీ చూస్తాడు. ఇప్పుడు ఐజీ దగ్గరికి వెళ్తే ఇంకో పెంట తప్పించి ఏం సక్సెస్ అవుతుంది? అది ఎందుకని ఈ మంత్రికి అవగాహన లేదు దాని మీద, ఆ రెవెన్యూ కార్యదర్శికి అవగాహన లేదు దాని మీద. నీ ముడ్డి కింద నొప్పి వస్తే తెలుస్తుంది, నీ ఆస్తికి తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు గారి ఆస్తి కూడా అట్లాగే ఇరికిచ్చారట, ఆయన కూడా నేను ఎక్కడో చెప్పుకొచ్చారు. అట్లా అంటే ప్రతి ఒక్కళ్ళ ఆస్తిని, అంటే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న ఆస్తులకి అర్జెంట్ గా తీసుకొచ్చి నిషేధంలో పెట్టి అమ్ముకోలేకుండా చేసి అర్జెంట్ గా పాపర్ని చేసి రోడ్డు మీద నుంచో పెట్టారు. అది చేసిన తప్పును సరిదిద్దుకోండి అంటే నోరు మీద పక్కపోగా మీరు వాళ్ళకమ్ముడు పోయారు వీళ్ళకమ్ముడు పోయారని స్టేట్మెంట్ సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చెప్పాడు ఆయన, 100 ఏళ్లకు సంబంధించి సర్వే చేస్తున్నా, ఏ భూములైనా ఇంక మీ పేరు మీద ఉంటే మార్చడం. ఓకే, తర్వాత దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో రాగానే ముందు మొదటి సంతకం 2వ సంతకం ఏదో పెట్టారు బాబు గారు, అయిపోయింది. అలాంటి సర్వేలు కరెక్ట్ గా జరిగి ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవా? అంటే జరగనివ్వరు. మీకు భూమి అనేటటువంటిది ఒక పెద్ద సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి. ఈ సెంటిమెంట్ని తొక్కుతా నొక్కుతా ఏడిపిస్తా డబ్బులు సంపాదించుకుని బ్రతికేసే వాళ్ళే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి వాళ్ళకి ఏ పాపం వెంటాడదో ఏందో నాకు అర్థం కాదు. ఎన్ని దశాబ్దాలుగా వేధించుకు తింటున్నారు భూమి. ఇప్పుడు ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓకి తెలుసు నీ కాగితం వాల్యూ ఎంత అనేది. కానీ ఎందుకు మనం కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది? ఇవాళ ఒక్క భూ వివాదం మీదన రెవెన్యూ వాడు బతుకుతున్నాడు, సర్వేయర్లు బతుకుతున్నారు, కోర్టులు బతుకుతున్నాయి, అంటే ఎమ్మెల్యేలు దాని పేరు ఏమంటారు కక్షిదారులు బతుకుతున్నారు, లాయర్లు బతుకుతున్నారు, ఇంతమంది బతికేస్తున్నారు అక్కడ. అదే కదా. కానీ అసలు చచ్చిపోతున్నాడు, చంపేస్తున్నారు వీళ్ళు. వ్యవస్థీకృతమైనటువంటి లోపం. దీన్ని పరిష్కరించడానికి జగన్ తీసుకొచ్చింది ఒక మంచి కాన్సెప్ట్. అయితే ఆ 22 వేరు, ఈ 22 వేరు. జగన్ ఇద్దామనుకున్న ఇల్లు ఇవి, ఈ ఏమో దేవాదాయ శాఖ ఇట్లా వారసత్వం వచ్చింది, భూములు మొత్తం పట్టాల భూములు ఇవన్నీ కూడా. ఇక్కడ ఇవి తేల్చేటటువంటి సందర్భంలో పెంట పెడుతున్నారు. ఇది రెవెన్యూ వాళ్ళు కావాలని ఏదో ఒక లిటిగేషన్ పెడతారు. వాళ్ళు చెప్పింది చాలా గొప్పగా చెప్తారు, సార్ మీరు కింద స్థాయిలో ఉంటే వర్కౌట్ కాదు సార్, ఇంకోటి సార్. ఎందుకండి ప్రతి ఎంఆర్ఓ పరిధిలోకి మాజీ ఎంఆర్ఓ, మాజీ ఒక సర్వేయర్లు వీళ్ళని పెట్టేసేసి ప్రతి ఎంఆర్ఓ పరిధిలో ఒక కమిటీని వేసి ఆ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అక్కడ మీటింగ్ జరిగిపోవాలి. ఆ భూములు వీటి ఫస్ట్ ఒకటి జీవోతో ఆ రోజున ఏవైతే నిషేధాలు పెట్టారో అవి తీసేసేయాలి, నెంబర్ 1. రెండవది భూ సమస్యలు అనేటటువంటిది సొల్లి కబుర్లు చెప్తా కలెక్టర్కి ఎంత పత్రం ఇచ్చాం, మాకు ఎంత పత్రం ఇచ్చారు, మేము చూస్తున్నాం చేస్తున్నాం అనే పూచుకోలు కబుర్లు మానేసేసి నేను చెప్పినట్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో కాగితం చూడగానే తెలిసిపోతుంది ఎవరిది పాతది, ఎవరిది కొత్తది, ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అన్నటువంటి. ఆ కమిటీలో డిసైడ్ చేసేమనండి. ఈ కమిటీ చెప్పేయాలి, ఇదిగో ఇది నీ ఆస్తయ్యా, ఇది నీది కాదు పో అనేటటువంటి. వీళ్ళు అప్పీల్కి వెళ్ళాలంటే పైన ఇంకొక అథారిటీ ఆర్డీఓ స్థాయి, ఆ పైన కలెక్టర్ స్థాయి. సింపుల్. కలెక్టర్తో అయిపోతే హైకోర్టు తప్పించి ఇంకెక్కడికి పోవడానికి లేదు అని ఒక చట్టం తెచ్చేస్తే అయిపోతుంది కదా, సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. ఇక్కడ కమిటీలు వేయాలి. ఎంత చిత్తశుద్ధి ఎవరికి ఉంది? అవసరమైతే నువ్వు యూజర్ ఛార్జీ వసూలు చేయి, వాళ్ళనే ఒక 500 1000 కట్టమా, దానికి అయ్యే ఖర్చులు ఆ డబ్బుల్ని వాళ్ళ జీతాలకి మాజీ ఎంఆర్ వాళ్ళకి. సింపుల్ గా పరిష్కారం. అలా చేద్దామన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఎంతసేపటికి ఎవడో కింద ఉన్న ఆఫీసర్ చెప్పాడో, ఆఫీసర్ చెప్పిన దాన్ని పట్టుకుని మంత్రి గారు ఒక పోచుకోలు కబుర్లు చెప్తుంటారు, కథ నడిచిపోతుంది అంతే. కానీ ఇందులో స్వాతంత్ర సమరయోధుల నుంచి వచ్చిన భూములు ఎవరు అంటారు? వాళ్ళని పొలిటికల్ సఫరర్స్ ఎవరు అన్నారు? ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ సఫరర్స్ కూడా. అంటే ఆ భూముల విషయంలోనే ఇప్పుడు ఇబ్బంది వస్తుందా? అవి కూడా ఇలా కలిసిపోయినాయి, వివాదాల్లోనే ఉన్నాయి. ఏనాం భూములు వివాదాలు, ఈ తర్వాత రైతు పట్టాలు అట్లాగే ఉన్నాయి, పట్టా భూములన్నీ వివాదంలోనే ఉన్నాయి. ఏది తెమల్చరు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం చేద్దామనుకున్న అధికారులు చెయ్యని. అంటే ఏంటి ఇక్కడ ఒక పాలసీ రూపకల్పనలో ఏమైనా లోపమా? ఎందుకు జరుగుతుందని ఇలాగా? అంటే ఎందుకు ఇబ్బంది లేదు రైతులకి? కమిట్మెంట్ లేదు. ఈ లిటిగేషన్లు ఉంటేనే రాజకీయ నాయకుడు మాట్లాడుస్తుంది.
ఈ లిటిగేషన్ లేకపోతే అధికారులు ఇప్పుడు జగన్ టైంలో ఎట్లుంది, వాలంటీర్ అయిపోయేటప్పటికి పైన అధికారులకు పని లేకుండా పోయింది. అట్లాగే ఈ పనులన్నీ అయిపోతే కనుక రాజకీయ నాయకుడితో అసలు పని లేదు జనానికి. ఇప్పుడు సర్టిఫికెట్లు అన్ని టైంకి వచ్చేసేసి ఇవన్నీ ప్రాపర్టీ గొడవలు ఏం లేవు అనుకోండి, అసలు రాజకీయాలతో మనకేం పని? ఎలక్షన్ రోజు అంటే అధికారుల వల్ల జరగట్లేదా? ఇప్పుడు ప్రభుత్వం ఈ జీవో ఇచ్చేసింది 22A భూములు నిషేధ జాబితాని తొలగించాలి అనేది, కానీ అవ్వట్లేదు. ఏమి ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది? అప్పుడు బాబు గారే ప్రకటించారు కదా స్వయంగా, ఎక్కడ డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసేయండి, కనీసం వాళ్ళు కట్టిన పన్ను రసీదు ఉన్నా సరే చేయించేయండి ఆయన స్వయంగా అన్నారు. నోటితో, చేత్తో ఎక్కడ ఇచ్చారు? అది కదా సమస్య. చేతితో ఇస్తే పరిష్కారం అవుతుంది, నోటితో ఇస్తే ఎట్ట పరిష్కారం అవుతుంది? అందుకే అధికారులు కూడా చేయట్లేదు, అందుకే ఇబ్బందులు పడుతుంది. నోటితో చెప్తే ఎట్ట చేస్తారు అక్కడ? కానీ ఉద్యమానికి ఆదరణ కూడా రావట్లేదు ఎందుకు? ఏబి వెంకటేశ్వర గారు బేసిక్ గా సమస్య ఏంటంటే లేబర్ వీళ్ళ అన్ని పట్టా భూములు వాటిలో ఈ గొడవలు ఏం లేవు. అవును, అవి లేవు. ఈ ఎవరు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, తరతరాల ఆస్తులు వీళ్ళందరూ ఇప్పుడు 50 ఏళ్ళు 40 ఏళ్ళు పైన ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం తిరుగుతారు ఇక్కడ? వాళ్ళందరూ రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేయలేరు కదా, జంజీ ఉద్యమాలు, జంతర్ మంతర్ టైప్ వాళ్ళకి బిర్యానీలు పెట్టేవాడు ఎవరు లేడు కదా. సమస్య అది. రైట్, చూద్దాం. ఈ 22A సంబంధించి బాధితులు పెరిగిపోతున్నారు అనేది, అలాగే కొన్ని ఉద్యమాలు చేస్తున్నారు కానీ దానివల్ల అనుకున్న ఆదరణ కానీ ఎఫెక్ట్ అయితే రావట్లేదు. కానీ లోపం ఎక్కడ జరుగుతోంది? ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.